నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ అధికారులు మనం చూసుకుంటే ప్రత్యేక అధ్యయనం మరియు తనిఖీలు నిర్వహించి ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వారిని వేల మందిని అయితే పట్టుకుంటూ ఉన్నారో, అలాగే వీరందరూ మనం చూసుకుంటే కువైట్ లో 1980, 1990లలో అయితే కువైటీలకు డబ్బు ఇచ్చి వాళ్ళైతే నకిలీ పౌరసత్వాన్ని పొందడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ ఉద్యోగాలు పొంది కువైట్ లోని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం 20,000 మందికి పైగా ఇప్పటి వరకు దొరికిపోయారు. ప్రస్తుతం ఇదే కువైట్ దేశ భద్రతకు మరియు రక్షణకు పెద్ద పెనుముప్పుగా మారింది. ఎందుకంటే గాని వేల మంది నకిలీ కువైటీలను పట్టుకున్నారు. కువైట్ లోని కీలక రంగాలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మిలిటరీలో కానీ, లేకపోతే కువైట్ ప్రభుత్వ రంగంలో కానీ, ఇతర మంత్రిత్వ శాఖ కార్యాలయాలలో కానీ, ప్రభుత్వ ఏజెన్సీలలో కానీ, మొత్తం అన్ని రంగాలలో మనం చూసుకుంటే కీలక పదవుల్లో, ఉన్నత పదవుల్లో పనిచేస్తూ ఉన్నారు. కువైట్ దేశ భద్రత గురించి కానీ, రక్షణ గురించి కానీ, కువైట్ రహస్యాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్లకు తెలుసు. కాబట్టి దీంతో కువైట్ దేశం ఆందోళన చెందుతూ ఉంది. వీళ్లను నకిలీ కువైటీలుగా గుర్తించడం వల్ల కువైట్ దేశం యొక్క సమాచారం ఏదైతే ఉందో దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీళ్లకు పౌరసత్వాన్ని కొనసాగించాలా లేకపోతే పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కువైట్ కేబినెట్ కూడా మరోసారి పరిశీలించనుందని చెప్పేసి కువైట్ స్థానిక మీడియా తెలిపింది. ఏది ఏమైనా సరే వేల మంది ఒక్కసారిగా ఇంత పెద్ద స్థాయిలో పట్టుబడడం కువైట్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పేసి మరి కువైట్ దేశం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది కువైట్ దేశ ప్రజల భవిష్యత్తు మరియు భద్రత మరియు రక్షణకు సంబంధించింది. కాబట్టి కువైట్ దేశం ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాలని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా కువైట్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.